మియాపూర్ బస్వాడి నుంచి బాచుపల్లికి పోయే రోడ్డు ఒకసారి చూడండి. వైన్ షాప్ ఇక్కడ ఎక్కడ పెట్టినాడు చూడు, నడి రోడ్డు మీద. ఇక్కడ నుంచి మియాపూర్కి కనీసం ఒక 3 కిలోమీటర్లు అన్నా గ్యాప్ లేదు. బాగా ఎక్కేసుకుంటే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందో. ఈ ఇక్కడ నుంచి మియాపూర్కి ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఆ మధ్యన 2-3 కిలోమీటర్లు మియాపూర్కి ఉంటేనే ఆ మధ్యన కొంచెం సిగ్నల్ దాటుతానే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి దాటుతానే ఒక బ్రాందీ షాప్ ఉంది. ఆ నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వస్తానే సుభాష్ చంద్రబోస్ నగర్ అని 1 కిలోమీటర్కి ముందుకు వచ్చిన తర్వాత సందులోకి పోతే ఒక 2-3 గుడ్స్లలో కొంతమంది అతికాల దండలు చూసుకొని అక్కడ అమ్ముతున్నారు బ్రాందీ షాపులు పెట్టి. అక్కడి నుంచి ఇక్కడ ఒక 2 కిలోమీటర్ రాగానే ఇక్కడ ఒకటి కొత్తగా బ్రాందీ షాపు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రోడ్డు మీద ఫుట్పాత్ మీద పెట్టుకొని అమ్మేటోళ్ళకేమో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, అమ్ముకోకూడదు. కడుపు కోసం కష్టపడేటోళ్ళకి, ఇలా మందు తాగి ఖరాబ్ అయిపోయేటోళ్ళకి మాత్రము మీకు ఇష్టం వచ్చినట్టు తాగండి, మీకు ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్కి డబ్బులు కట్టండి, మీకు ఇష్టం వచ్చినట్టు యాక్సిడెంట్ చేయండి, మీకు ఇష్టం వచ్చినట్టు చచ్చిపోండి, మీకు ఇష్టం వచ్చినట్టు ట్రాఫిక్ జామ్ చేసుకోండి అని చెప్పేసి రోడ్డు మీద ఈ బ్రాందీ షాపులకు పర్మిషన్ ఇచ్చినారు. బ్రతికేటోడికి ఏమో తప్పు, సచ్చేటోడికేమో రైటు. ఇది ఇప్పుడు మన ప్రజా పాలన జరుగుతుంది. ఆలోచించండి ఒకసారి పబ్లిక్ కూడా, ఏది రైట్ ఏది మంచి. ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రజలు కూడా మీ అమూల్యమైన ఓటక్కును ఒక వేయికి ఆశపడి అమ్ముకుంటే 5 సంవత్సరాలు ఇలాంటి దరిద్రాలు మనం చూడాల్సిందే, మనం తిప్పల పడాల్సిందే, మనం సావాల్సిందే. ఎందుకంటే మనమే కావాలని డబ్బులు ఇప్పించుకొని మనం కావాలని నాయకులను తెచ్చుకున్న తర్వాత నాయకుడు కష్టపడ్డోడికి ఇవ్వదు పర్మిషన్. ఇలా మందు తాగి మీ ఇంటిని పిల్లలను చూసుకోకూడదని చెప్పేసి ఇలా బ్రాందీ షాపులకు పర్మిషన్ ఇస్తారు. ఇది మన ప్రజారాజ్యం. చూడండి మన ప్రజా పాలన ఎంత అందంగా ఉందో.